సో అందరికీ శుభ సాయంత్రం అండి. వేదికను అలంకరించిన పెద్దలు, గురువులు దైవజ్ఞేశ్వరం గారికి, అలాగే పృథ్వీరాజన్ గారికి అండ్ అప్కమింగ్ మన బడింగ్ హీరోస్, హీరోయిన్, మిగతా పెద్దలందరికీ నమస్కారం అండి. ఇందాక అందరూ మన గురువుగారు, మన అన్నగారు చెప్పినట్టు మల్టీ టెంటెడ్ అండి. మాకు ఎలా బాగా పరిచయం అంటే, ఇందాక ఆల్రెడీ చెప్పారు, తెలంగాణ మూవీ అండ్ టీవీ ఆర్టిస్ట్ యూనియన్ మా మెంబర్, అతను ఆనరీ మెంబరు. సో ఈ ఈవెంట్ చూస్తుంటే ఇందాక అందరూ చెప్పారు, ఈ వేదిక అనేది ఎంత ప్రాచుర్యం చెందిందో, వరల్డ్ వైడ్ ఫేమస్ ఈ పర్టికులర్ వెన్యూ అన్నది. సో ఇలాంటి డయాస్ మీద చాలా అప్కమింగ్ సింగర్స్ అందరూ బాగా పెర్ఫామ్ చేశారు. ఇది చూస్తుంటే నాకు యాక్చువల్గా మాది రాజమండ్రి అండి, రాజమహేంద్రవరం. అందరికీ సుపరిచితులే, అజిత్ మోహన్ మిత్ర గారు ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ ఆర్గనైజ్ చేసేవారు. నాకు ఆ షేడ్స్ కనబడుతున్నాయండి రందీర్లో. ఎందుకంటే మీకు అంటే అది నేను నా స్కూలింగ్ కాలేజ్ రాజమండ్రిలో ఉన్నప్పుడు ఏంటంటే, అప్పుడు ఆనంద్ కళాకేంద్రం, ఇక్కడ మనకి ఎలాగో రాజమండ్రిలో ఆనంద్ కళాకేంద్రం అని చెప్పి బాగా ఫేమస్ అండి, కళల నిలయం అనమాట. దాంట్లో ఆయన ఆర్గనైజ్ చేసేటప్పుడు ఆయన ప్రొడక్ట్స్ చాలామంది ఇప్పుడు మన మెయిన్ స్ట్రీమ్లో చాలా గొప్ప పాపులర్ సింగర్స్ అయ్యారు. అలాగే వారి దగ్గర అలీగారు కూడా, వీళ్ళందరూ పాడుతుంటే అలీగారు అప్పుడు ఏంటంటే మామూలుగా చిన్న నాకు గుర్తుండే ఒక పావలా అంతా ఇచ్చారు అప్పట్లో అలీగారికి, అజిత్ మోహన్ మిత్ర గారు. ఆయనేమో డ్యాన్స్ వేయడం, స్టెప్స్ వేయడం, ఆయన ఏ రేంజ్లో ఉన్నారు మీరు అందరూ చూశారు. అలాగే ఆయన ఆర్గనైజ్ చేసిన ప్రతి ఈవెంట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి సింగర్ కూడా ఏంటంటే ఇప్పుడు అట్లీస్ట్ కొంతమంది టాప్ పొజిషన్లో ఉన్నారు. సో అలాగే ఏంటంటే ఒకటే, నేను ఇందాక పృథ్వీరాజ్ గారు మాట్లాడినట్టు, ఒక ఆర్టిస్ట్ కాదు, సింగర్ అవనివ్వండి, డ్యాన్సర్ అవనివ్వండి, ఎనీథింగ్, ఒక టాలెంట్ ఎగ్జిబిట్ చేసేటప్పుడు ఎవరికి ఏంటంటే నేను ఎలా పర్ఫామ్ చేస్తున్నా, బాగా చేస్తున్నా లేదనేది పక్కన పెట్టేవాళ్ళని. అది పెట్టి చేస్తేనే మనం ఒక్కొక్క స్టెప్ ఎంటుకొని మనం ఏదైతే గోల్ మనం ఫిక్స్ చేసుకున్న దానికి రీచ్ అవుతాము. సో ప్రతి ఒక్కరు బాగా పెర్ఫామ్ చేశారు. అండ్ ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు. సో డెఫినెట్లీ ఏంటంటే ఇలా ఎన్నో ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేస్తే డెఫినెట్లీ కంపల్సరీ మనం ఏదైతే ఒక ఆర్టిస్ట్గా ఒక సింగర్ మనం అనుకుంటాం, ఒక స్థాయికి ఎదగాలని, ప్రతి ఒక్కరు ఆ స్థాయికి షార్ట్లీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ రణధీర్ గారు. థ్యాంక్ యూ. రాజశేఖర్ గారి గురించి నేను చెప్పాలి. ఒకటే 2 మాటలు చెప్తా. ఆయన 2 సార్లు మా యూనియన్లో ప్రెసిడెంట్గా ఎంపికయ్యారు, గెలిచారు. కేవలం ఆయన గారి మంచితనం, అందరి సేవా దృక్పథం. ఎప్పుడైతే ప్రెసిడెంట్గా చేయటం మా యూనియన్ స్టార్ట్ చేశారో, చాలామందికి మెడికల్కి సంబంధించి కానీ ఉచిత అన్ని ఎంత హెల్ప్ కావాలో ఆర్టిస్ట్కి, చనిపోతే వాళ్ళకి ఫ్యూనల్ అది గవర్నమెంట్ ఇస్తుంది, కానీ మా యూనియన్ ఇచ్చేటట్టుగా ఆయన చేసి ఎంతో తృణమో వాళ్ళ కుటుంబానికి అందేటట్టు ఆయన ప్రతి క్షణం అనుక్షణం. ఆయన కూడా ఒక చాలా పెద్ద నటుడండి. చాలా మీరు ఇప్పుడు చూశారు కదా, ఇప్పుడు రాబోయే సినిమాల్లో ఆయన ఎంతో పెద్ద క్యారెక్టర్స్ చేస్తున్నారు. మీరు తర్వాత మీకు అర్థమవుద్ది ఆయన గొప్పదనం ఏంటనేది. అదేవిధంగా మనసు కూడా చాలా మంచిది. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ రాజశేఖర్ గారు మా కోసం వచ్చినందుకు. నెక్స్ట్ కిరణ్ గారు ఒక 2 మాటలు